నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ స్టాక్ స్పెషల్ లైవ్ షో. దిస్ ఇస్ మాధురి. ప్రస్తుత రోజుల్లో నలుగురిలో ఒకరికి ఉన్న ప్రధాన సమస్య మోకాల నొప్పులు. మోకాల నొప్పులకు వయసు రీత్యా ఆపరేషన్ సహకరించని వారికి, వయసులో ఉండి ఆపరేషన్ అంటే భయపడే వారికి, పూర్వీకుల నుండి ప్రకృతి సాంప్రదాయ వైద్య విధానంలో అనుభవం గల ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ నుండి డాక్టర్ వాసంతి గారు ఇవాళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. హలో డాక్టర్. హలో, వెల్కమ్ టు ప్రైమ్ మినిస్టర్ స్టూడియో మ్యామ్. డాక్టర్ గారు, నవేడేస్ చూస్తే చాలామంది ఫేస్ చేస్తున్న సమస్య మోకాల నొప్పులు. మోకాల నొప్పులకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్జరీస్ కావచ్చు, పిఆర్పి ట్రీట్మెంట్ కావచ్చు, రోబోటిక్ సర్జరీ, ఇటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మోకాల నొప్పులకు సంబంధించి పర్టికులర్గా ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయంటారు? ఇప్పుడు మనం చూసుకుంటే చాలామంది చిన్న వయసులోనే మోకాల నొప్పులు బారిన పడుతూ ఉన్నారు. పెద్ద వయసులో వాళ్ళకే మనకి 50 ఏళ్ళు దాటిన తర్వాత, 60 సంవత్సరాలు దాటిన తర్వాత మనము సాధారణంగా ఈ మోకాల నొప్పులు అనేవి స్టార్ట్ అవుతాయి. కానీ ఇప్పుడు అలా కాదు, 30స్లో 40స్లో ఉండేటప్పుడే మనకి మోకాల నొప్పులు అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. దీనికి మనం పిఆర్పి చికిత్సలని, నీ రీప్లేస్మెంట్ అని చాలామంది చేసుకుంటూ ఉన్నారు. పిఆర్పి అంటే మన ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, అంటే మన యొక్క రక్తంలోని ప్లేట్లెట్స్ని వేరు చేసి అక్కడ ఇంజెక్షన్ చేయడం ద్వారా మనకి గుజ్జుని తిరిగి రీజనరేషన్ అనేది జరుగుతుంది. నీ రీప్లేస్మెంట్ అంటే అది ఒక సర్జికల్ ప్రొసీజర్. అక్కడ నీలోని ఏదైతే డ్యామేజ్ అయిన పార్ట్ ఉందో దాన్ని తీసేసి మనకి అక్కడ కొత్తగా మనకి మెటల్తోని తర్వాత ప్లాస్టిక్తో చేసినటువంటి పార్ట్స్ని అమరుస్తున్నారు. కానీ మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఇలాంటి ఇంజెక్షన్స్ కానీ, లేకపోతే నీ రీప్లేస్మెంట్ కానీ, ఇలాంటి సర్జికల్ ప్రొసీజర్స్ కాకుండా పూర్వకాలంలో ప్రకృతి నుండి మన ఆయుర్వేద గ్రంథాలలో చెప్పినటువంటి పాత పద్ధతుల్లోనే మనకి ఈ మోకాళ్ళని రీజనరేషన్ అనేది చేసుకోవటం అనేది జరుగుతుంది. మనం చేసేటటువంటి వైద్య విధానం అనేది సాధారణంగా 2 రకాలుగా చేస్తూ ఉంటాం. దాన్ని శమన చికిత్స అని, శోధన చికిత్స అని అంటాం. శమన చికిత్స అంటే ఏంటి అంటే మెడిసిన్స్ ఇచ్చి ఇంటర్నల్గా మనం నోటి ద్వారా మెడిసిన్స్ తీసుకొని మన శరీరంలో ఉండేటటువంటి ఏదైతే దోషాలు ఉన్నాయో వాటిని మనం తగ్గిస్తున్నాం. వాత దోషం వలనే ఎక్కువగా మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తాయి. కాబట్టి ఆ వాతాన్ని తగ్గించడము, అస్థి ధాతు అంటే బోన్ అనేది డీజనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. బోన్ని ఏదైతే మనకి అరిగిపోయిందో దాన్ని మనం స్ట్రెంగ్తన్ చేయటం కూడా ఇంటర్నల్ మెడికేషన్ ఇచ్చి, అంటే పేషెంట్ స్టార్టింగ్ స్టేజ్లోనే మనకి వచ్చినట్లయితే మనము ఓన్లీ మెడికేషన్ ద్వారా కూడా మనము ఈ మోకాల నొప్పుల్ని తగ్గిస్తున్నాం. శోధన చికిత్స అంటే క్రానిక్ అయింది, చాలా సంవత్సరాల నుండి పేషెంట్ బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయింది, మోకాలు అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి మొత్తం అక్కడ ఉండేటటువంటి కార్టిలేజ్ అనేది అరిగిపోయింది. అలాంటి పేషెంట్స్కి మనము ఈ శోధన చికిత్స, పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి చేసి మన వ్యాధిని తగ్గిస్తున్నాం. డాక్టర్ గారు, కొంతమందికి చూస్తే మోకాల నొప్పులతో పాటు మోకాల వాపులు కూడా ఉంటాయి. అటువంటి వారికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్? మోకాల నొప్పులు అనేది మనకి స్టార్టింగ్ స్టేజ్లోనే మనం చూస్తూ ఉంటాము. కానీ ఇది క్రానిక్ అయ్యే కొద్దీ, అంటే పేషెంట్ని మనం ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తాం. మోకాలు అనేది ఏ కండిషన్లో ఉంది, పెయిన్ మాత్రమే కంప్లైంట్ చేస్తున్నారా, దాంతోపాటు వాపులు కూడా ఉన్నాయా? కొంతమంది మోకాల నొప్పులు, వాపులు, స్టిఫ్నెస్ దగ్గరికి కనీసం ముడుచుకొని చాపడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి పేషెంట్స్కి మనము ఈ మోకాల వాపులకి ప్రత్యేకంగా చికిత్సలు అనేవి వేరేగా ఉంటాయి. లేపనం అనేటటువంటి ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాం. ఈ లేపన చికిత్స ఏంటంటే అక్కడ ఉండేటటువంటి వాపుని తగ్గిస్తుంది. వాతం ఏదైతే అక్యుములేట్ అయిందో, టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈ అప్లికేషన్ మెడికేటెడ్ పేస్ట్ అప్లై చేయడం వల్ల అక్కడ సబ్స్టాన్షియల్గా రిడక్షన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం పొడికిలి అనేటటువంటి ప్రొసీజర్ అనేది చేస్తూ ఉంటాం. ఈ పొడికిలి అనే ప్రొసీజర్ ఏంటంటే అక్కడ ఉండేటటువంటి టాక్సిన్స్ కానీ చెమట పుట్టించే ప్రక్రియ. టాక్సిన్స్ అనేవి బయటకు ఏ విధంగా వెళ్తాయి? యూరిన్ ద్వారా, మోషన్ ద్వారా, చెమట ద్వారానే కదా బయటకు వెళ్తాయి. ఈ పొడికిలి అనేది కూడా వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఏదైతే మనం ఒత్తడం అనేది చేయటం వల్ల మన బాడీలో కాళ్ళలో ఉండేటటువంటి ఈ వాపులు నీరు పట్టేయడం అని చెప్తూ ఉంటారు. నా కాళ్ళలో నీరు పట్టింది, ప్రెషర్ అనేది ఎక్కువ అవ్వటం వల్ల మోకాలని దగ్గరికి ముడుచుకోవటం, చాపడం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి పొడికిలి చేస్తాం కదా, అది చెమట రూపంలో మనకి బయటకు వెళ్తుంది. అక్కడ ఉండేటటువంటి రక్తనాళాలు కూడా పరిమాణం పెరిగి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు మనం చేసేటటువంటి ట్రీట్మెంట్ వల్ల ఫ్రిక్షన్ అంటే మజిల్ అనేది కూడా రిలాక్స్ అవుతుంది. మజిల్ రిలాక్స్ అవ్వడం వల్ల దగ్గరికి ముడుచుకోవటం, చాపడం 90 డిగ్రీస్ కన్నా అంటే మూమెంట్స్లోని ఎక్కువగా వాళ్ళు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో
కిందన కూర్చున్నా, లేచినా, లేకపోతే ఎక్కడైనా టాయిలెట్కి కూడా వెళ్ళటానికి, బాత్రూమ్ వెళ్ళి రావడానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి పేషెంట్స్కి కూడా ఈ పొడికిలి అనేటటువంటి ట్రీట్మెంట్ ఒక 7 days ట్రీట్మెంట్ చేయగానే వాళ్ళు కనీసం వెళ్ళి వాళ్ళ పని వారు చేసుకునే అంతగా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అనేది చూడగలుగుతారు. అంటే డాక్టర్ గారు, మోకాల వాపులతో పాటు ఎక్కువగా ఎటువంటి వారికి మీరు ఇప్పుడు చెప్తున్న పొడికిలి ప్రొసీజర్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు? పొడికిలి అనేది మనం చూసుకుంటే మన రుమటైడ్ ఆర్థరైటిస్ కండిషన్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్లో కంప్లీట్గా మనకి మోకాళ్ళే కాదు, ఎవ్రీ జాయింట్, బాడీలో ఉండేటటువంటి స్మాల్ జాయింట్స్ నుండి బిగ్గర్ జాయింట్స్ వరకు ప్రతి ఒక్క జాయింట్ అనేది స్టిఫ్నెస్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈ స్టిఫ్నెస్కి ప్రధాన కారణం కనుక మనం చూసుకుంటే వారికి తీసుకునే ఆహారం అనేది సరిగ్గా జీర్ణం అవ్వదు, అదేవిధంగా ఆకలి అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ లింఫాటిక్ డ్రైనేజ్ అనేది ప్రాపర్గా ఉండదు. దానివల్ల ప్రతి ఒక్క జాయింట్ కూడా పట్టేసినట్టు ఉండి కనీసం దగ్గరికి ముడుచుకోవటం, చాపడం. ఒక 16 years చిన్న పిల్లల్లో కూడా మనం రుమటైడ్ ఆర్థరైటిస్ చూడవచ్చు. ఇది పెద్ద వయసు వాళ్ళలోనే కాదు, చిన్న వయసు నుండి స్టార్ట్ అయ్యి పెద్ద వయసు వాళ్ళలో కూడా ఉంటుంది. ఈ పొడికిలి అనేటటువంటి ప్రొసీజరు మనం ఈ మొత్తం బాడీ అంతా కూడా చేయటం వల్ల వాళ్ళకి కంప్లీట్ స్టిఫ్నెస్ అనేది రుమటైడ్ ఆర్థరైటిస్లోని ఇది తొందరగా మనకు ఒక 7 days ఆఫ్ ట్రీట్మెంట్లోనే వాళ్ళు ఈ స్టిఫ్నెస్ని తగ్గించుకోగలుగుతారు. డాక్టర్ గారు, కొంతమందికి మోకాల నొప్పుల్లో చూస్తే ఒక కాలుకి ఆపరేషన్ అయి ఉంటుంది, ఇంకో కాలుకి ఆపరేషన్ కాకపోయినా వాళ్ళకి ఎక్కువగా నొప్పిగా ఉంటుంది. అటువంటి వారికి మీరు ఎటువంటి ట్రీట్మెంట్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు? అంటే మనం ఒక కాలు ఆపరేషన్ అయిన తర్వాత రెండో కాలుకి కొన్ని రోజుల తర్వాత దాని మీదనే ఎక్కువ బరువు అనేది వాళ్ళు పెట్టి నడుస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే కొంచెం ఇంబ్యాలెన్స్ అయ్యి అది కూడా అరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కూడా మనము దానికి ఆపరేషన్ లేకుండా కూడా చికిత్స అనేది చేయొచ్చు. మనం జానువస్తి అనేటటువంటి ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాం. జానువస్తి అనే ట్రీట్మెంట్ ఏం లేదు, ఒక పిండితోని ఒక రింగ్ లాగా మనం ఏర్పాటు చేసి ఎక్కడైతే మోకాలు అక్కడ కార్టిలేజ్ అరిగిందో అక్కడ మనం ఫిక్స్ చేస్తాం. మనం గోరువెచ్చని వాతాహార ద్రవ్యాలతో చేసినటువంటి తైలాన్ని మనం వేడి చేసి ఆ మోకాళ్ళు ఏదైతే మనం రింగ్లో ఉందో వేసి తీస్తూ ఉంటాం. ఇలా తీయటం వల్ల ఏం జరుగుతుంది, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. రక్త సరఫరా పెరిగి అక్కడ ఉండేటటువంటి రక్తనాళాలు అనేవి ఓపెన్ అవుతాయి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ అంతా అక్కడ వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ప్లేట్లెట్స్ అనేవి గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేసి అక్కడ కార్టిలేజ్ ఏదైతే ఉందో దాన్ని రీజనరేషన్ జరుగుతుంది. కార్టిలేజ్ చూసుకుంటే మనం ఆస్టియో ఆర్థరైటిస్ మోకాళ్ళు అరుగుదల ఉండే వాళ్ళలో మామూలుగా ఉండేవారికన్నా కొంచెం భిన్నంగా ఉంటుంది. అంటే అది సాఫ్ట్గా కుషన్ లాగా పెద్దగా సాఫ్ట్గా ఉండాలి. కానీ ఈ రెండు ఎముకలు అనేది రాపిడి జరగడం వల్ల అది గరుకుగా తయారవుతుంది. అది పెచ్చులుగా చిన్న చిన్న పీసెస్ లాగా ఊడిపోయి రెండింటి మధ్యన స్పేస్ తగ్గిపోయి వాపు ఏర్పడటం, వేడిగా ఉండటం, పెయిన్ అనేది ఎక్కువగా కంప్లైంట్ చేయటం, ప్రిక్కింగ్ సెన్సేషన్ అంటే సూదులతో పొడుస్తుంది మాకు నొప్పి అనేది చెప్తూ ఉంటారు. వారికి ఇలా ఆయిల్ అనేది వేయడం వల్ల ఆయిల్ వల్ల ఫ్రిక్షన్ అనేది లోపలికి తగ్గుతుంది. లోపల మన చర్మంలోని స్మాల్ పోర్స్ అనే ఓపెన్ అయి ఉండి లోపలికి ఆయిల్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ఈ అబ్జార్బ్ చేసుకోవడం వల్ల రెండింటి మధ్యన రాపిడి అనేది మనకి తగ్గుతుంది. రాపిడి తగ్గి రక్త సరఫరా పెరిగి ఆ కార్టిలేజ్ అనేది తిరిగి రీజనరేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా న్యూట్రిషన్ అక్కడ మనకి ఈ వాతాహార ద్రవ్యాల్లోని లోపలికి అక్కడ కార్టిలేజ్ ఏదైతే దాన్ని రిపేర్ చేసుకోవడానికి కావలసినటువంటి న్యూట్రిషన్ కూడా లోపలికి అందుతుంది. డాక్టర్ గారు, ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ స్పెషలైజేషన్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో మనం అన్ని దీర్ఘకాలిక రోగాలకు, మోకాల నొప్పులే కాదు, సోరియాసిస్, ఆస్తమా, మనకి సైనసైటిస్ ఇలాంటి ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి రోగాలన్నింటికీ కూడా మనము ప్రకృతి విధానంలోనే మనము ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నాం. హెర్బల్ కషాయాలు, హెర్బల్ జ్యూసెస్ ఇలాంటి మెడిసిన్స్ ఇచ్చి మనం లోపల ఉండేటటువంటి మనం త్రిదోషాలు సాధారణంగా మనం చూసుకుంటే మన బాడీ అనేది 3 దోషాలతో ఉంటుంది. అది వాతము, పిత్తము, కఫము. ఈ 3 దోషాలు అనేవి సామ్యావస్థ సమస్థితిలో ఉన్నాయనుకోండి, మనకి ఎలాంటి డిసీజ్ అనేది రాదు. కాబట్టి ఈ ఆయుర్వేద ఔషధాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 యొక్క దోషాలని సమస్థితిలో ఉంచడానికి, అదేవిధంగా ధాతువులు మనం తీసుకునే ఆహారం అనేది ప్రాపర్గా డైజెషన్ అవ్వాలి. లివర్ అనేది సరిగ్గా వర్క్ చేసింది అనుకోండి, లివర్ ప్రాపర్గా వర్క్ చేయడం వల్ల మనం తీసుకునే ఆహారము సరిగ్గా ఆకలి పుట్టడము, అరగడము అది చేయడం వల్ల 80% ఆఫ్ ద డిసీజెస్ అనేవి మనకి రాకుండా ఉంటాయి. డాక్టర్ గారు, కొంతమందిలో చూస్తే ఈ మోకాల నొప్పులకి ఆపరేషన్ చేయించుకున్నా కూడా మళ్ళీ తిరిగి నొప్పులు వస్తుంటాయి. అంటే నొప్పులు ఎందుకు వస్తాయి? ఇటువంటి వారికి ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తారంటే జనరల్ ట్రీట్మెంట్కి, ప్రకృతి వైద్యానికి ఎటువంటి డిఫరెన్షియేషన్ ఉంటుందంటారు? కొంతమందిలో మనం చూసుకుంటే మోకాల ఆపరేషన్ అయిన తర్వాత కూడా వాళ్ళకి తిరిగి నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి.
అంటే వాళ్ళలోని అంటే ఓవర్ వెయిట్ అనేది ఒక మనం మెయిన్ రీజన్గా మనం చెప్పుకోవచ్చు. వెయిట్ ఉండే వాళ్ళలోని నీ రీప్లేస్మెంట్ తర్వాత కూడా వాళ్ళు నడిచేటప్పుడు ఆ వెయిట్ అంతా కూడా మోకాల మీద పడుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండేటటువంటి మనకి మెటలు చెప్పాను కదా, ప్లాస్టిక్ మధ్యలో వేసి అది జాయింట్ అనేది రీప్లేస్ చేస్తారు. కానీ ఇది తక్కువ అంటే ఒక 3-4 ఇయర్స్లోనే కూడా కొంతమందిలో ఓవర్ వెయిట్ కారణంగా కూడా మళ్ళీ తిరిగి అరిగిపోయే ఛాన్సెస్ అనేవి కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు మళ్ళీ మాకు తిరిగి నొప్పులు వస్తున్నాయని చెప్తారు. కాబట్టి ఫస్ట్ మనం ఓవర్ వెయిట్ని కంట్రోల్ చేయాలి. అంటే మెటబాలిజం ఎవరికైతే స్లోగా ఉంటుంది, కొంతమందిలో థైరాయిడ్ కంప్లైంట్ చెప్తూ ఉంటారు. థైరాయిడ్ చెప్పే వాళ్ళల్లోని మనకి ఏం జరుగుతుంది, మెటబాలిజం స్లోగా ఉంటుంది. హార్ట్ రేట్ కానీ లేకపోతే వారి యొక్క మెటబాలిజం లోపల లివర్ ఫంక్షన్ కానీ అన్నీ కూడా ఆర్గాన్స్, వైటల్ ఆర్గాన్స్ అన్నీ కూడా స్లోగా వర్క్ చేస్తాయి. వాళ్ళు కొంచెం తిన్నా కూడా వెయిట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటారు. మేము చాలా తక్కువ తింటున్నామండి కానీ వెయిట్ అనేది మేము తగ్గట్లేదు, ఏం చేసినా ఎక్సర్సైజ్ చేసినా తగ్గట్లేదు, లేకపోతే మేము తీసుకునే ఆహారం తక్కువ తీసుకున్నా కూడా డైట్ చేస్తున్నాము, జిమ్కి వెళ్తున్నాము, అయినా మాకు వెయిట్ రిడక్షన్ అనేది రావట్లేదు, మళ్ళీ తిరిగి మోకాలు నొప్పులు తగ్గాలంటే వెయిట్ రిడక్షన్ అయితేనే తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు. కానీ వెయిట్ రిడక్షనే జరగట్లేదు అని చెప్పి చాలామంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు. దానికి కారణం మెటబాలిజం అనేది స్లోగా అవ్వడం. కాబట్టి మనం మెటబాలిజంని ఇంప్రూవ్ చేయడానికి అవసరమయ్యేటటువంటి ఔషధాలను ఇస్తాం. అంటే లివర్ యొక్క ఫంక్షన్ కానీ, అరుగుదల కానీ, మన యొక్క గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రీగా మోషన్ అవ్వనప్పుడు కూడా కడుపు బిగుతుగా ఉండి పట్టేసినట్టు ఉంటుంది. కాబట్టి ఫ్రీగా మోషన్ అయ్యేటప్పుడు వాళ్ళు ఈ స్టిఫ్నెస్ కానీ అన్నీ కూడా తగ్గించుకోగలుగుతారు. కాబట్టి ఈ నీ సర్జరీ అయిన తర్వాత మన వెయిట్ రిడక్షన్ ఉందా, దేనివల్ల రూట్ కాజ్ ఉంది అనేది రూల్ అవుట్ చేస్తాం. వాళ్ళకి కూడా జాను వస్తే అనేటటువంటి ట్రీట్మెంట్ అవి చేయొచ్చు. కొంతమందిలో 2 కాళ్ళు ఆపరేషన్ చేసేటప్పుడు మనం ఇలాంటి ప్రొసీజర్స్ అంటే వర్మ చికిత్స అనేవి చేయం. ఈ వర్మ పాయింట్స్ ఏవైతే స్టిమ్యులేట్ చేసి మనము ఏవైతే ఉన్నాయో మళ్ళీ అక్కడ రీజనరేషన్ జరగడానికి ఆ స్టిమ్యులేషన్ అనేది చేయకుండా పొడికిలి ఒత్తడం అనేటటువంటి ప్రొసీజర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ థెరపీ అనేది. కాబట్టి మనం మోకాల సర్జరీ అయిన తర్వాత కూడా ఎవరైనా పేషెంట్స్ ఉన్నట్లయితే మీరు దగ్గరలో ఉండేటటువంటి ఆర్జేఆర్ హాస్పిటల్కి రాగలరు. డాక్టర్ గారు, ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో ఎన్ని రకాల పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు, ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం శోధన చికిత్స అని చెప్పాను. ఎవరికైతే మనము మైల్డ్గా యాగ్రివేట్ అయిన దోషాస్కి మనం మెడిసిన్స్ ఇచ్చే మనం తగ్గించగలుగుతాం. కానీ శోధన చికిత్సలు మనకి క్రానిక్ ఎక్కువ కాలం నుండి బాధపడుతున్నారు అనే వాళ్ళకి మనం ఖచ్చితంగా పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటాం. పంచకర్మ ట్రీట్మెంట్ అసలు ఎందుకు చేస్తాము అంటే, సాధారణంగా మనకు వచ్చేటటువంటి ఏదైనా జబ్బుని మనం లక్షణాలను మాత్రమే తగ్గించట్లేదు, వ్యాధిని పూర్తిగా వాటి యొక్క మూలాల నుండి తగ్గించాలనే మనము ఈ పంచకర్మ ట్రీట్మెంట్ అనేవి చేస్తూ ఉంటాం. ఇవి కంప్లీట్గా శోధన ప్రక్రియలు. పంచకర్మ అంటే పంచ అంటే 5 రకాలైనటువంటి చికిత్సలు అనేవి చేస్తాం. అవి వమనము, విరేచనము, వస్తి, రక్తమోక్షణము, నస్యము. ఈ వమనము అనేది ఏంటి అంటే, మనము శరీరంలోని కఫదోషం అనేది ఎక్కువ అయ్యేటప్పుడు మనం వామిటింగ్ ద్వారా, నోటి ద్వారా మనం వామిటింగ్ చేయించి మనము ఆ కఫాన్ని తగ్గిస్తాం. విరేచనము అంటే శరీరంలోని పిత్తదోషం ఎక్కువైతే దాన్ని మనము పిత్తాన్ని తగ్గించడానికి విరేచనం అనేటటువంటి థెరపీ అనేది చేస్తూ ఉంటాం. నస్యము ఈ ఆస్తమా కానీ సైనసైటిస్ కానీ వీళ్ళలోని కఫం అనేది ఈ తలలోని ఫుల్గా పేరుకుపోయి దగ్గు, వారు మూపిరి ఆడకపోవటం, ముక్కులు అనేది బ్లాక్ అవ్వటం ఇలాంటివి చెప్తూ ఉంటారు. అలాంటి ప్రొసీజర్స్ అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే నస్యము అంటే నాసల్ మెడికేషన్, ముక్కు రంధ్రాల ద్వారా మనము మెడికేటెడ్ ఆయిల్ని లోపలికి పంపిస్తాం. అది లోపలికి వెళ్ళి లోపల ఉండేటటువంటి కఫం అంతా మెల్ట్ అయ్యి అది మనకి నోటి ద్వారా అది బయటకి మనము పంపించేస్తూ ఉంటాం. ఈ విధంగా నస్యం అనేది మనకి హెల్ప్ అవుతుంది. రక్తమోక్షణం, ఎవరికైతే రక్తంలోని ఇంప్యూరిటీస్ ఉన్నాయో, టాక్సిన్స్ ఉన్నాయో వాటికి బ్లడ్ లెట్టింగ్ థెరపీ ద్వారా మనం రక్తమోక్షణం చేయటం వల్ల మన బ్లడ్ అనేది ప్యూరిఫై జరిగి అక్కడ ఉండేటటువంటి వ్యాధులు అనేవి తగ్గుతూ ఉంటాయి. తర్వాత వస్తి, శరీరంలోని మనకి 80 రకాలైనటువంటి వాత వ్యాధులు అనేవి ఉన్నాయి. ఈ 80 టైప్స్ ఆఫ్ వాత వ్యాధులు న్యూరోమస్క్యులర్ ప్రాబ్లమ్స్, నరాల బలహీనత అవ్వచ్చు, మన బోన్ రిలేటెడ్ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ, బోన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటికీ కూడా వస్తి అనేది మనకి 50% వస్తి చేయటం వల్ల 50% ఆఫ్ ద డిసీజ్ అనేది మనము తగ్గించగలుగుతాం. వస్తిని ఆయుర్వేదంలో అర్ధ చికిత్స అని చెప్తారు. అంటే మన 50% ట్రీట్మెంట్ అనేది వస్తి ఇవ్వడం వల్ల మనకి తగ్గుతుంది. డాక్టర్ గారు, మోకాల నొప్పులకు సంబంధించి చూస్తే డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. అంటే ఎటువంటి స్టేజెస్కి పంచకర్మ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తుంటారో, అలాగే రికవరీ టైం నొప్పులు ఏవైతే తగ్గుతాయి ఎంత టైం పడుతుందంటారు?
మనం చూసుకుంటే మోకాలు నొప్పులు అనేవి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉండేటప్పుడే ఓన్లీ పెయిన్, నీ చుట్టూ పెయిన్ అనేది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కొందరిలో చూసుకుంటే మోకాల నొప్పులతో పాటు వాపులు స్టార్ట్ అవుతాయి. అంటే మనకి గ్రేడ్ 1 నుండి గ్రేడ్ 4 వరకు ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటే మోకాలు యొక్క కార్టిలేజ్ అనేది ఎంత శాతం అరిగింది అనేది చూస్తూ ఉంటాం. ఎక్స్రేలో మనం చూస్తే ఆ స్పేస్ అనేది తగ్గుతూ ఉంటుంది. గ్రేడ్ 1లోనే వచ్చారనుకోండి, వాళ్ళకి ఒక 1 మంత్ ఆఫ్ ట్రీట్మెంట్లోనే మెడిసిన్స్, తర్వాత మనం పంచకర్మ జాను వస్తే అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మనకి ఒక 1 వీక్ ఆఫ్ 14 రోజులు మనం 1 మంత్ ట్రీట్మెంట్లోనే బెటర్ రిజల్ట్ అనేవి చూస్తూ ఉంటాం. గ్రేడ్ 2, గ్రేడ్ 3లో ఉండి మొత్తం అక్కడ కార్టిలేజ్ అనేది అరిగింది, దగ్గరకు అవుతుంది అనేటప్పుడు మనం ఒక 3 మంత్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మెడిసిన్స్తో పాటు మనము జానువస్తి అనే ట్రీట్మెంటు, పిచ్చు, పొడికిలి, అభ్యంగనము అనే ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తూ ఉంటాం. ఇవి చేయటం వల్ల ఏమవుతుంది, అక్కడ మనకి మోకాల చిప్పకి మనకి పైన ఉండేటటువంటి తొడ ఎముక, కింద ఉండేటటువంటి కాలి ఎముకలో ఉండేటటువంటి మజిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ రెండు కూడా మరిన్ని విషయాలు డిస్కస్ చేసే ముందు కాలర్తో మాట్లాడతాం. కాకినాడ నుంచి సత్యమూర్తి గారు లైన్లో ఉన్నారు. నమస్తే సత్యమూర్తి గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. డాక్టర్ గారు, మా అమ్మగారికి 70 ఏళ్ళు వయసు ఉంటుంది. ఓకే. ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఓకే అండి. ఇప్పుడు ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుంటే యూజ్ ఉంటుందా? 75 సంవత్సరాలు కదండి మీ అమ్మగారికి? అవునండి. అవునండి. మీకు కాకినాడలో దగ్గరలోనే ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ ఉంది సార్. అక్కడ మనకి ఈ ఏవైతే మనం చెప్పాం కదా వాతహార ద్రవ్యాసు, మనం ఇంటర్నల్ మెడికేషన్ అనేది ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తారు. తర్వాత మనకి పంచకర్మ ట్రీట్మెంట్స్ అయినటువంటి జానువస్తి అనేటటువంటి ట్రీట్మెంట్ చేస్తారు సార్. అక్కడ మోకాళ్ళ యొక్క కార్టిలేజ్ అనేది అరగడం వల్లనే మనకి ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ కాకినాడలో ఒకసారి వెళ్ళినట్లయితే మీకు ఈ జానువస్తి అనే ట్రీట్మెంట్, తర్వాత మెడికేషన్స్ ఇస్తారు. దానివల్ల మీరు మోకాళ్ళ యొక్క కార్టిలేజ్ అనేది తిరిగి రీజనరేషన్ అనేది జరుగుతుంది. మీ దగ్గరలో ఉండేటటువంటి హాస్పిటల్ని ఒకసారి సంప్రదించండి సార్. ఓకే డాక్టర్ గారు, మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి కవిత గారు, వారితో మాట్లాడదాం. నమస్తే కవిత గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ కవిత గారు, చెప్పండి. మేడం, నాకు 12 years నుంచి ఎస్ఎల్ఈ ఉంది. ఓకే. దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ నేను ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకుంటున్నాను, కానీ స్టెరాయిడ్స్ వల్ల నాకు బాగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఓకే అండి. కవిత గారు, దానికి చెప్పండి. ట్రీట్మెంట్ ఉందండి? అదే ఎస్ఎల్ఈ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అవ్వడం వల్లనే మనకి ఎస్ఎల్ఈ అనేది వస్తుంది. మీకు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో మనకి ఫస్ట్ మన ఈ డిసీజ్ ఏదైతే ఉందో మనం దాన్ని తగ్గించాలంటే ఇమ్యూనిటీని కొంచెం రెగ్యులేట్ చేయాలి. కాబట్టి ఇమ్యూనిటీ రెగ్యులేట్ అవ్వటానికి మీ యొక్క గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మెటబాలిజంని కూడా కరెక్ట్ చేయడానికి మనం ఇంటర్నల్ మెడికేషన్ అనేది ఇస్తాం. మీ దగ్గరలో ఉండేటటువంటి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ని ఒకసారి సంప్రదించండి. అంటే డాక్టర్ గారు, ఇప్పుడు ఆటో ఇమ్యూన్ సమ్ డిసార్డర్ అని చెప్తున్నారంటే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ చేసుకోవడానికి ఈ హెర్బల్ ట్రీట్మెంట్ అనేది ఎంతవరకు యూజ్ అవుతుందంటారు? మనం ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనగానే అందరూ భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఒకసారి ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చిన తర్వాత అది తగ్గదు, మళ్ళీ తిరిగి వస్తుంది, జీవితాంతం మేము దీంతో బాధపడాలా అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఆయుర్వేద ప్రకారం మనం చూసుకుంటే ఏ డిసీజ్ అయినా మనకి ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మన యొక్క పొట్ట అనేది డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉందో మనకి 80% డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో మేము ఇనీషియల్గా ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ అనేది గట్ హెల్త్ని ఫస్ట్ మనము చూస్తాం. అంటే గట్లో ఉండేటటువంటి ఒక 1000 స్పీసెస్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఆ బ్యాక్టీరియా అనేది మన బాడీ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనకు అక్కడ గుడ్ బ్యాక్టీరియా ఉంటుందో మన యొక్క ఫంక్షన్స్, మన ఎండోక్రైన్ ఫంక్షన్స్, మన థైరాయిడ్ ఇష్యూస్ అయినా, మన యొక్క డయాబెటీస్ అయినా ఎవ్రీథింగ్ అనేది మన యొక్క గట్ హెల్త్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా మనం గట్ ఎప్పుడైతే మనకు కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానీ, బ్లోటింగ్ ఇష్యూస్ కానీ ఏవైనా లేకుండా లివర్ మెటబాలిజంని కరెక్ట్ చేసుకుంటున్నామో మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది రెగ్యులేట్ అవుతుంది. ఆయుర్వేదంలో కూడా ఇమ్యూనో రెగ్యులేటర్స్కి సంబంధించినటువంటి ఎన్నో ఔషధాలు ఉన్నాయి. అశ్వగంధ, గుడూచి, శతావరి ఇలాంటి ఎన్నో హెర్బల్ మెడికేషన్స్ అనేవి ఈ ఇమ్యూనిటీని రెగ్యులేట్ చేస్తాయి. అలాంటి హెర్బల్ ఔషధాలను మనం రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మన యొక్క డిసీజ్ తగ్గడమే కాకుండా ఇమ్యూనిటీ కూడా రెగ్యులేట్ అనేది అవుతుంది. డాక్టర్ గారు, మీరు చెప్తున్నట్లు గట్ హెల్త్తో పాటు హెర్బల్ ట్రీట్మెంట్తో ఎటువంటి బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుందంటారు?
మనం చూసుకుంటే ఓన్లీ మనకి ఇదొక్క డిసీజ్, ఒక డిసీజ్తోనే ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్కి వచ్చారు అంటే వాళ్ళకి మోకాల నొప్పులు ఉండొచ్చు, లేకపోతే ఇంకేనా ఆస్తమా కానీ, లేకపోతే ఇంకా వేరే కంప్లైంట్స్ సైనసైటిస్ కానీ వేరే ఇష్యూస్తో వచ్చేటప్పుడు మేము ఇచ్చేటటువంటి మెడికేషన్స్ అనేవి ఓన్లీ ఆ డిసీజ్ని మాత్రమే తగ్గించే విధంగా ఉండవు. వారి యొక్క జనరల్ హెల్త్, బీపీ కానీ, షుగర్ కానీ, వేరే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మనం గట్ హెల్త్ అంటే కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటే వాటిని, తర్వాత ఇండైజెషన్, ఎవ్రీథింగ్, వారి యొక్క ఆకలి పుట్టడం కానీ, అరుగుదల కానీ, నిద్ర పట్టకపోవడం కానీ, ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూరినేషన్ అవుతుంది, అరికాలలో అరిచేతుల్లో మంటలు వస్తున్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి. ఈ డయాబెటీస్ వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు. అంటే పారస్థీషియా, మనకి అరికాలలో అరిచేతుల్లో మంటలు వస్తున్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయని కూడా చాలామంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. మనం మోకాల నొప్పులకి ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్తో పాటు మనం జనరల్ మెడికేషన్, మెటబాలిజంని కరెక్ట్ చేసేటటువంటి మెడిసిన్స్ కూడా ఇస్తాం. కాబట్టి వారి యొక్క డిసీజ్ తగ్గటంతో పాటు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిసీజెస్ వల్ల, అంటే మనకి డయాబెటీస్ వల్ల అవ్వచ్చు, లేకపోతే వేరే డైజెషన్ సరిగ్గా ఇష్యూస్ ఉండొచ్చు, మాకు ఇప్పుడు ఆకలి సరిగ్గా పుడుతుంది, అరుగుదల వస్తుంది, డైలీ ఫ్రీగా మోషన్కి వెళ్తున్నాము, వారి యొక్క జనరల్ హెల్త్ కూడా డెవలప్ అవుతుంది. డాక్టర్ గారు మరో కాల్ ఉన్నారు, పల్నాడు నుంచి శ్రీను గారు, వారితో మాట్లాడదాం. నమస్తే శ్రీను గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. కొంచెం గట్టిగా మాట్లాడండి శ్రీను గారు. హలో, కొంచెం గట్టిగా మాట్లాడరా శ్రీను గారు. నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం మా మిస్సెస్ కి కాళ్ళు మోకాళ్ళు నొప్పండి, ఒక ఎడం కాలు బాగా. ఓకే, మీ మిసెస్ వయసు ఎంత అండి? 35 సంవత్సరాలు మేడం. ఓకే, 35 సంవత్సరాలు. ఎప్పటి నుండి ఉందండి మోకాల నొప్పులు? సంవత్సరం నుంచి మేడం. ఒక కాలులోనే ఉందా అండి? ఒక కాలు ఎక్కువ, ఎడం కాలు మేడం. వాపు వస్తుందా అండి? వాపేం లేదు మేడం. చేతి వేళ్ళు కానీ, భుజాలు కానీ, ఇంకా వేరే జాయింట్స్ ఎక్కడైనా పెయిన్ ఏమైనా ఉందా? లేదు మేడం. ఆకలి పుట్టడం, అరగడం అది అంతా ఎలా ఉంది సార్? ఆకలి తింటాం కానీ అరుగుదల కానీ ఎట్లా ఉంటారు, బాగానే ఉంటారు మేడం. సరే, అంటే మనం చిన్న వయసులోనే మోకాల నొప్పులు అనేవి వస్తున్నాయి, అరుగుదల అనేది ఉంది అంటే మనం ఫస్ట్గా మనం రూల్ అవుట్ చేసుకోవాల్సింది రుమటైడ్ ఆర్థరైటిస్ అండి. ఇంత చిన్న వయసులోనే, వయసు పైబడిన వాళ్ళలో కాకుండా చిన్న వయసులోనే. మనకి వెయిట్ ఎంత ఉంటారండి మీ వైఫ్? 50 కేజీలు ఉంటారు మేడం. 50 కేజెస్ అంటే అంత ఓవర్ వెయిట్ కూడా లేరు. కాబట్టి ఒకసారి మీరు సిఆర్పి, ఈఎస్ఆర్ వాల్యూస్ ఒకసారి, ఆర్ఏ ఫ్యాక్టర్ ఒకసారి, బ్లడ్ టెస్ట్లు అనేవి ఒకసారి చేసుకోండి. మీరు మీ దగ్గరలో ఉండేటటువంటి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ని ఒకసారి సంప్రదించినట్లయితే ఒకసారి నాడిని పరీక్షించి ఇంకా ఏమైనా విషయాలు ఉంటే మీకు ఒకసారి డాక్టర్తో డిస్కస్ చేస్తారండి. ఆ తర్వాత మీరు ఈ టెస్ట్లు అనేవి చేయించుకోవచ్చు. మీ దగ్గరలో ఉండేటటువంటి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ని ఒకసారి సంప్రదించండి. ఓకే డాక్టర్, మరో కాల్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి శివ గారు, వారితో మాట్లాడదాం. నమస్తే శివ గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో 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 చెప్పండి శివ గారు. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. మా ఫాదర్ ఏజ్ 65 అండి. ఓకే, మా ఫాదర్కి కాలు నొప్పి ఉందండి, మోకాలు కింద భాగంలో కాలు నొప్పి ఉందండి, అరికాల దగ్గర. అరికాల దగ్గర? ఓకే, అవునండి. ఎప్పటి నుండి అండి? ఇది ఒక 1 మంత్ నుంచి ఉందండి. ఓకే, అంటే మనకి మోకాళ్ళలోనే కాదు అరికాళ్ళు కూడా బోన్ అనేది ఎప్పుడైతే అరుగుదల అనేది స్టార్ట్ అయిందో ఈ మడమల దగ్గర, తర్వాత మోకాల దగ్గర, తర్వాత హిప్ జాయింట్స్లోని పెయిన్ అనేది గ్రాడ్యువల్గా వెయిట్ బైరింగ్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ముందు అక్కడి నుండి స్టార్ట్ అయ్యి అన్ని జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. వయసు రీత్యా మనకి అరుగుదల అనేది ఈ 60 ఇయర్స్ పైబడిన వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి మనం ఈ రీజనరేటివ్ టెక్నిక్స్ అయినటువంటి అభ్యంగనం కానీ, జానువస్తి కానీ, ఈ పొడికి ఈ ట్రీట్మెంట్స్ అనేవి చేసుకోవటం వల్ల బోన్ని స్ట్రెంగ్తనింగ్ చేసుకోవచ్చు. మనం ఇంటర్నల్గా మెడికేషన్స్ ఏవైతే ఇస్తున్నామో దానివల్ల బోన్ డెన్సిటీని పెంచడానికి కూడా హెర్బల్ ఔషధాలు, కషాయాలు మీకు హెల్ప్ అవుతాయి. మీ దగ్గరలో ఉండేటటువంటి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ మీరు ఒకసారి సంప్రదించండి. డాక్టర్ గారు, ఇందాక కాలర్ చూస్తే చెప్తున్నారు 30 ఇయర్స్లో వాళ్ళ మిస్సెస్కి ఈ మోగాలకు సంబంధించి ఇష్యూ వచ్చిందని. అంటే యంగ్ ఏజ్లో కూడా ఇటువంటి ఇష్యూస్ రావడానికి గల కారణాలు ఏంటి? అండ్ యంగ్ ఏజ్లో ఇటువంటి వారికి ఈ ఇష్యూస్ వస్తే ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయంటారు? మనం చూసుకుంటే పెద్ద వయసు వాళ్ళల్లోనే మోకాల నొప్పులు వస్తాయి అనేది అప్పటి రోజుల్లో అండి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, గౌటీ ఆర్థరైటిస్ కానీ, ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి. చిన్న వయసులోనంటే వాళ్ళు చేసేటటువంటి లైఫ్ స్టైల్ అవ్వచ్చు, తీసుకునేటటువంటి ఆహారం అవ్వచ్చు, వైటమిన్ డెఫిషియన్సీస్ అంటే వైటమిన్ డి తగ్గింది. ఎవరైనా ఇప్పుడు చూసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే వైటమిన్ డి కానీ, B12 కానీ ఇవన్నీ కూడా టెస్టులు చేసుకుంటే వారి యొక్క వాటిలో తక్కువ అనేది వైటమిన్ డి తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది, న్యూట్రిషన్ తక్కువ
తక్కువ ఉందని చాలామంది చెప్తూ ఉంటారు. కొంతమంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా చాలా మందిలోని పెరిగిపోతుంది. అంటే ఎక్కువగా మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి ఇప్పుడు పెరిగిపోయాయి. మనం చేసేటటువంటి జాబ్ కానీ లైఫ్ స్టైల్ కానీ దీని మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంది. కాబట్టి మనం ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్స్ కూడా వాళ్ళ యొక్క ఇమ్యూనిటీని రెగ్యులేట్ చేస్తున్నాం. మనం ఓన్లీ ట్రీట్మెంట్ అనేది వారి యొక్క డిసీజ్కే కాకుండా ఇమ్యూనిటీని కానీ వైటమిన్స్ ఏవైనా డెఫిషియన్సీ ఉన్నాయంటే అది ఖచ్చితంగా మన గట్ హెల్త్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా వాటికి మనం ఇచ్చేటటువంటి హెర్బల్ ఔషధాలు కషాయాలు వాటిని కరెక్ట్ చేసి ఇమ్యూనిటీని పెంచుతాయి. ఎప్పుడైతే ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తి బాగుందో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి తగ్గుముఖం పడతాయి. వాటి యొక్క శక్తి అనేది అంటే యాక్టివ్ ఫేజ్లో ఉండేది లో యాక్టివ్ అయిపోయి మనకి ఒక 1 month of 3 months ఆఫ్ ట్రీట్మెంట్లోనే బెటర్ రిజల్ట్ అనేది చూస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అసలు మోకాల నొప్పులు ఎందుకు వస్తాయి, మోకాల నొప్పులకి ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, అలాగే స్పెషలైజేషన్స్ ఏంటి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ అండి. రైట్, చూస్తారు కదండి, మోకాల నొప్పులు కావచ్చు మీకు అలాగే ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా ఒకసారి ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని వారిని నేరుగా సంప్రదించవచ్చు. ఇది వాళ్ళ డాక్టర్ స్టాక్ లైవ్. కీప్ వాచింగ్ Prime 9. నమస్తే.